హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఇన్వెస్ట్. నేను మీ వైడీజీ. ఎస్ బ్యాంక్ రిజల్ట్ అయితే వచ్చాయండి. మరి ఎస్ బ్యాంక్ రిజల్ట్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో వివరించాను. మరి ఫర్దర్ గా మనం ఎస్ బ్యాంక్ లో ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు మరి ఏం చేయాలి, ఇప్పుడు ఏమైనా బై చేయొచ్చా అనే వాటి గురించి నేను వివరంగా వివరించాను. దాంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, జొమాటో, ఎల్ఐసి, జియో ఫైనాన్స్, సుజలాన్ ఎనర్జీ ఈ స్టాక్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, మీ పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ స్టాక్ ను యాడ్ చేసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మీరు యాడ్ చేసుకోమని అయితే నేనైతే చెప్తాను. రేపటి మండే మార్కెట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీనికి రీసెంట్ గా వచ్చిన న్యూస్ చూశారు కదా, ఎల్ఐసి వాళ్ళైతే 9.99% స్టేక్ అయితే పెంచుకోవచ్చు అని ఎల్ఐసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఒకవేళ బై చేస్తే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బ్యాంకులలోనే నెంబర్ 1 బ్యాంక్ కాబట్టి ఇలాంటి డిప్స్ లో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకైతే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా మీ పోర్ట్ఫోలియోలో అయితే యాడ్ చేసుకోవచ్చు. జొమాటో లీస్ట్ అయిన కాడ నుంచి మనకైతే డౌన్ అవుతూ ఇక్కడైతే 46 లెవెల్స్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని ముందుకైతే వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఈ లెవెల్స్ లోనే 46 లెవెల్స్ లోనే మళ్ళీ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి వెనకకు చూడకుండా అయితే ఇది ర్యాలీ ఇస్తుంది. ఈ సెక్టార్ లో జొమాటో షేర్ నెంబర్ 1 లో పొజిషన్ లో అయితే కొనసాగుతుంది. దాని పియర్స్ చూసుకుంటే, పియర్స్ కంపారిజన్ చూసుకుంటే జొమాటో అయితే టాప్ లో అయితే కొనసాగుతుంది. క్వార్టర్లీ రిజల్ట్ రాలేదు. క్వార్టర్లీ రిజల్ట్ వచ్చాక కూడా అది ఎలా ఉందో మనం అయితే వీడియోలో చెప్తాను. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసుకుంటే సేల్స్ చూడండి ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. చూడండి 426, 609, ఇక్కడ 700 దగ్గర 844, 1024, 1100, ఇక్కడ 1200, 1400, 1600, 1900, 2000, 2400, 2800 సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయండి. మీరు ఇది గమనించండి. నెట్ ప్రాఫిట్ చూసుకుందాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 230 కోట్లు లాస్ చూపించింది, తర్వాత 353 కోట్లు లాస్ చూపించింది, తర్వాత 134 కోట్లు లాస్ చూపించింది, 361 కోర్స్ అయితే మనకి లాస్ చూపించింది, తర్వాత 435 కోర్స్ అయితే లాస్ చూపించింది. ఇలా లాస్ చూపించుకుంటూ వస్తూ లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి చూడండి, జూన్ 2023 క్వార్టర్స్ లో 2 కోర్స్ ప్రాఫిట్ చూపించింది. ఆ తర్వాత లాస్ట్ క్వార్టర్ లో సెప్టెంబర్ 2023 క్వార్టర్స్ లో 36 కోర్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే చూపించింది. ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఈ 36 కోర్స్ కాస్త వచ్చే డిసెంబర్ క్వార్టర్ లో 50 కోర్స్ అయితే చూపించిన, లేకపోతే 36 కన్నా ఎబో చూపించిన జొమాటో షేర్ అయితే విపరీతంగా ర్యాలీ అయితే ఇస్తుంది కూడా. జొమాటోలో ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నారండి. ఈ స్టాక్ అయితే ఇప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే 120 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ప్రజెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చేసి 140 ఫస్ట్ అయితే క్రాస్ అయితే అవ్వాలండి. దాని తర్వాత 150, 170, 180 అయితే వెళ్తుంది. క్వార్టర్ రిజల్ట్ కూడా ఇంకా మంచిగా చూపిస్తే 150 క్రాస్ చేసి ఈజీగా 170, 180 అయితే వెళ్తారండి. ఇది జొమాటో గురించి అయితే. నెక్స్ట్ ఎల్ఐసి స్టార్టింగ్ వీళ్ళు లిస్ట్ చేసేటప్పుడే హై ప్రైస్ లో అయితే లిస్ట్ చేశారు. అందుకని మనకైతే స్టాక్ అయితే పడడం జరిగింది. అక్కడ నుంచి పడుతూ మనకైతే ఈ లెవెల్స్ దగ్గర అయితే గట్టి సపోర్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మన స్టాక్ అయితే పైకి పోవడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కొంత డిప్ వచ్చింది. ఈ స్టాక్ ఇక్కడ నుంచి నాకు తెలిసి అప్పర్ సర్క్యూట్ కి అయితే వెళ్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మనకి ఎల్ఐసి అయితే ఫ్యూచర్ లో మనకి ఇంకా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎల్ఐసి కంపెనీ గురించి మనం చెప్పనక్కర్లేదు. చూడండి దాని పియర్స్ లో ఇప్పుడు ఇది ఉన్న సెక్టార్ లో ఇదే టాప్ అండి. ఎల్ఐసినే టాప్. ఎల్ఐసి షేరు ఇప్పుడైతే మనకైతే అప్పర్ సర్క్యూట్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే మంచి రిటర్న్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. ఎల్ఐసిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని మీరు ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రైస్ లో దొరకడం కూడా ఫ్యూచర్ లో చూస్తామో చూడమో. మీరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఎల్ఐసిలో అయితే ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ బ్యాంక్ అండి. దివాళా తీసిన పరిస్థితి నుంచి మనకైతే నిలదొక్కుని ఇక్కడనే మన సస్టైన్ అవుతూ ర్యాలీ చేయడానికి అయితే మనకైతే స్టార్ట్ అయితే అవుతున్నట్టే నాకు అనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే 71,000 కోర్స్ అయితే మనకైతే మార్కెట్ క్యాప్ ఉంది. కరెంట్ ప్రైస్ అయితే 24.8 కదా. దీని బుక్ వాల్యూ చూసుకోండి 13.8 అండి. బుక్ వాల్యూ 13.8. దీన్ని డబల్ చేసుకుంటే కరెంట్ ప్రైస్ అనుకోండి. ఈ సెక్టార్ లో చూసుకుంటే పియర్స్ లో ఇది టాప్ 7 లో ఉంది. దీని రెవెన్యూ చూసుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మనకైతే ఇంక్రీజ్ అయితే కనపడుతుందండి. చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. 3900, 4500, 4600, 4800, 49, 51, 54, 58, 62, 64, 67,
ప్రజెంట్ 69, ప్రజెంట్ డిసెంబర్ క్వార్టర్లో 69. రెవెన్యూ అయితే పెరిగింది. ప్రజెంట్ డిసెంబర్ క్వార్టర్లో రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే 67 ఉండే, ఇప్పుడు రెవెన్యూ అయితే మనకైతే ఇంక్రీజ్ అయితే అయ్యింది. లాస్ట్ క్వార్టర్లో 229 crores అయితే మనకి నెట్ ప్రాఫిట్ చూపించింది. ప్రజెంట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 243 crores అయితే మనకైతే నెట్ ప్రాఫిట్ ఉందండి. ఇక్కడ కూడా మనకైతే ఇంక్రిమెంట్ అయితే కనపడుతుంది. దీని నెట్ ఎన్పిఏ పర్సెంటేజ్ చూసుకోండి, లాస్ట్ క్వార్టర్ లో కూడా 0.90% ఉంది, ఇప్పుడు కూడా 0.90% ఉంది. ఇక్కడ ఇది ఒకటే కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్, మిగతా అయితే మనకైతే మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఇప్పటి వరకు చూసుకున్న వరకు అయితే. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మనకైతే నెట్ ప్రాఫిట్ అయితే కొద్దిగా తగ్గిందండి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ చూసుకుంటే మనకు నెట్ ప్రాఫిట్ అయితే పెరిగిందండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎఫ్ఐఎస్ వాళ్ళు డిఐఎస్ వాళ్ళు పార్టిసిపేషన్ చూసుకుందాము. ఎఫ్ఐఎస్ వాళ్ళు చూసుకుంటే 23.39% ఉండే, ప్రజెంట్ డిసెంబర్ 2023 క్వార్టర్లో చూసుకుంటే 23.79% అయితే ఉంది. డిఎస్ వాళ్ళు కూడా ఇంక్రీజ్ అయితే చేసుకున్నారు. లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 40% 68 ఉండే, ఇప్పుడు 41.98% అయితే ఉంది. ఓవరాల్ గా నాకైతే ఇప్పుడు వచ్చిన డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ అయితే నాకు అంత బాగా పాజిటివ్ గా లేదు, అంత నెగిటివ్ అయితే లేదు, న్యూట్రల్ గా అయితే ఉంది. ఎనలిస్టులు అయితే మనకి టార్గెట్స్ అయితే ఇచ్చారు చూడండి. సపోర్ట్ వచ్చేసి 23.70 లెవెల్స్ దగ్గర అయితే ఇది సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇది కనుక క్రాస్ అయితే మనకి స్టాప్ లాస్ 19 అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి. అప్ సైడ్ వచ్చేసి 25.70 26 ఈ జోన్ అయితే కన్ఫామ్ గా బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి. ఈ లెవెల్స్ ని గనుక బ్రేక్అవుట్ ఇస్తే మనకి నెక్స్ట్ టార్గెట్ చూసుకోండి 28.50 ఇచ్చారు, అండ్ 31 లెవెల్స్ దగ్గర అయితే మనకైతే దీని అయితే చూస్తామని అయితే మన ఎనలిస్టులు అయితే చెప్తున్నారు. 28.50 నుంచి 31 అయితే మనం టార్గెట్స్ పెట్టుకొని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఎంట్రెస్ తీసుకోవచ్చు. దీని స్టాప్ లాస్ చూసుకోండి 19 అండి. ఇది ఎస్ బ్యాంక్ గురించి. నెక్స్ట్ జియో ఫైనాన్స్. చెప్పేది ఏంటంటే ఇది నాకు తెలిసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అయితే మనకైతే స్కోప్ అయితే కనిపిస్తుంది. జియో ఫైనాన్స్ రిజల్ట్ చూసుకుంటే జూన్ క్వార్టర్ లో చూసుకుంటే 414, నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ లో 608, ప్రజెంట్ అయితే 414, కొద్దిగా డ్రాప్ అయితే కనిపించింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ చూసుకుందాం. నెట్ ప్రాఫిట్ లో కూడా మనకైతే ఇక్కడ డ్రాప్ అయితే కనపడ్డది. మార్చ్ 2023 లో మనకి 743 crores అయితే మనకి బారోయింగ్ అయితే ఉండే, అప్పులు అయితే ఉండే. ప్రజెంట్ జీరో బారోయింగ్ అండి, అప్పులు అయితే లేవండి దీనికి. ఇప్పుడు ప్రజెంట్ అసెట్స్ చూసుకుంటే మనకి ఇంక్రీజ్ అయితే అయింది. ఫిక్స్డ్ అసెట్స్ చూడండి 158, ఇప్పుడు ప్రజెంట్ 186, ఇక్కడైతే మనకైతే ఇంక్రీజ్ అయితే కనపడ్డది. బారోయింగ్ లో కూడా మనకి ఇంక్రీజ్మెంట్ కాకుండా డిక్రీజ్ అయితే అయింది, జీరోకి వచ్చేసింది. ఇది గుడ్ థింగ్ అండి జియో ఫైనాన్స్ కి. ఎందుకు బై చేయాలని చెప్తున్నాను చూడండి. దీని కరెంట్ ప్రైస్ చూసుకుంటే 240 ఉంది, బుక్ వాల్యూ చూసుకుంటే 182 ఉంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి చూడండి. దీనికి కరెంట్ ప్రైస్ కి బుక్ వాల్యూకి మధ్యలో ఒక 60 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే కనపడుతుంది చూడండి. 58 రూపీస్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. పెద్దగా అయితే మనకి ఇంకా ఈ ప్రైస్ అయితే పెరగలేదు. మనము ఆ పెరిగే లోపే ముందే కొనిపెట్టుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ అయితే చూస్తాము. అప్పులు అయితే జీరో ఉన్నాయండి, అప్పులు అయితే తగ్గాయి, అసెట్స్ అయితే పెరుగుతున్నాయి. అదొకటి మీరు గమనించవచ్చు. రెండు కారణాలు చాలండి మనం జియో ఫైనాన్స్ లోకి ఇంట్రెస్ట్ తీసుకోవడానికి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది చాలా మంచి బెస్ట్ ఆపర్చునిటీ. జియో ఫైనాన్స్ అయితే మంచి రిటర్న్స్ ఇస్తాయి రాబోయే కాలంలో మనకైతే. ఇప్పుడైతే ఇదైతే బై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ ఎనర్జీ క్వార్టర్లీ రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. క్వార్టర్ రిజల్ట్ వచ్చాక వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తున్న ఈ స్టాక్ సడన్ గా మనకైతే డౌన్ ఫాల్ అయితే అయ్యింది. ఇప్పుడే పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుందండి. ఇలాంటి ఆపర్చునిటీ అయితే మనం మిస్ అవ్వద్దు. లాస్ట్ 9 years నుంచి ఇదైతే ఇక్కడనే ట్రేడ్ అవుతా ఉంది. ఇప్పుడు మనం అయితే అప్పర్ సర్క్యూట్ కి అయితే వెళ్తుంది ఈ స్టాక్. రీసెంట్ టైంలో మనకు దీనికి వచ్చిన ఆర్డర్స్ చెప్తున్నాయి. ఇప్పుడైతే మనము ఫ్యూచర్ లో ఎలక్ట్రికల్ మీద మనం డిపెండ్ అవుతాము. చాలా పర్సెంటేజ్ మనం ఎలక్ట్రికల్ అయితే వాడతాము. వెహికల్స్ కూడా ఇంకా పెరుగుతాయి. ఎలక్ట్రికల్ మనకైతే చాలా 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 అవసరము రాబోయే కాలంలో. ఇలాంటి పవర్ సెక్టార్ లో మనం అయితే స్టాక్స్ ని ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఇది ఇప్పుడే మనకి అప్పర్ సర్క్యూట్ కి వెళ్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుంటే దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకుంటే చాలా మంచి రిటర్న్స్ ఇస్తారంటే సుజలాన్ ఎనర్జీ. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే స్టాప్ లాస్ 35 మెయింటైన్ చేసుకొని 56 లెవెల్స్ వరకు మనం అయితే టార్గెట్స్ పెట్టుకొని మనం అయితే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. రిజల్ట్ కనుక ఇంకా బాగుంటే ఈజీగా 60 కూడా పోయే ఛాన్స్ అయితే ఉంది, 60 70 కూడా పోయే ఛాన్స్ ఉంది. నేను చెప్తుంది ఏదైనా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, నేను రికమెండేషన్ అయితే చేస్తలేను. మీరు నేను చెప్పింది ఎడ్యుకేషన్ పర్పస్ లో తీసుకొని మీరు సొంతంగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మీరు అప్పుడు ఈ స్టాక్ మీద నమ్మకం కలిగితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను చెప్పానని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చూసి మీరైతే సొంతంగా నిర్ణయం అయితే తీసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.